ఇప్పుడు ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథి మహారాజులని గొప్పగా చెప్పుకోవచ్చు. సోచ్ ఫౌండేషన్ నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి డిజేబుల్డ్ పర్సన్స్ అని నా నోటి నుంచి అనడానికి నాకు రావడం లేదు. సో వారి గురించి ఒక చక్కటి సందేశాన్ని తెలియజేయడానికి ది మాస్టర్ మైండ్ స్కూల్ ప్రిన్సిపల్ యాదగిరి సార్ గారిని వేదికపైకి విచ్చేసి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం యాన్యువల్ డే అనగానే వాళ్ళ యొక్క పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ చూడడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది పేరెంట్స్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రాండ్ పేరెంట్స్ గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి, ఢిల్లీ నుంచి, కేరళ నుంచి, ఇలా చాలా స్టేట్ల నుంచి కూడా పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ చూడడానికి వస్తున్నారు. చాలా సంతోషం. అయితే ప్రతి సంవత్సరం మీకు ఏం చేస్తున్నామంటే ఒక సెలబ్రిటీని తీసుకురావాలి, పిల్లల్ని ఆనందింపజేయాలి, మీకు కూడా కొత్తదనం చూపించాలని ప్రతి సంవత్సరం ఆరాటపడుతుండే. కానీ ఈ సంవత్సరం రియల్ టైం హీరోస్ని మీకు మీ ముందుకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. వారి యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనకు ఒక చిన్న కంటికి గాయమైతేనే మనం రెస్ట్ తీసుకుంటాం, జాబ్స్కి వెళ్ళాము, ఇంట్లో చాలా హడావుడి చేస్తాం. అట్లాంటిది వాళ్ళకి పుట్టుకతోనే వాళ్ళకి చూపు లేదు. వాళ్ళ దైనందిక జీవితంలో వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడం అనేది చాలా కష్టతరం. వాళ్ళ చూపు లేనటువంటి వాళ్ళు ఈ రోజున వాళ్ళు చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమం, వారి యొక్క సంకల్పానికి మేము కూడా చాలా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళను రియల్ టైం హీరోగా ఇక్కడికి అతిథులుగా వాళ్ళని మేము పిలుచుకోవడం జరుగుతుంది. వాళ్ళు చేసే ఒక కార్యక్రమం ఏంటంటే, మన జీవితాల్లో మన తల్లిదండ్రులను మనం సరిగ్గా పట్టించుకోకుండా, వాళ్ళ వృద్ధులైన తర్వాత వాళ్ళని కేర్ తీసుకోకుండా మనం ఏం చేస్తున్నాము, మన బిజీ ఉండి ఇతరత్ర కారణాల మూలంగా వాళ్ళను అనాథ శరణాలయంలో పడేస్తున్నాము, వృద్ధాశ్రమాలలో పడేస్తున్నాము. మరి అలాంటి వాళ్ళను ఆదుకోవడానికి మనకు కాళ్ళున్నాయి, కళ్ళున్నాయి, చేతులున్నాయి, తెలివి ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నా కానీ మనం పట్టించుకోవడం లేదు. వాళ్ళని ఆదుకోవడానికి ఈ అందులు ముందుకు రావడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఇలాంటి పర్ఫార్మెన్స్ చేసి దీని నుంచి వచ్చేటువంటి డబ్బుతోని వాళ్ళు వృద్ధాశ్రమాలు కట్టిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క గొప్ప సంకల్పానికి వాళ్ళు రియల్ టైం హీరోస్గా భావించి మేము వాళ్ళని ఇక్కడ గెస్ట్గా పిలవడం జరుగుతుంది. మనకి ఇన్ని రకాలుగా ఉన్నా మనకు ఎవరికి సహాయం చేయము. వాళ్ళు డిసేబుల్డ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళ యొక్క పేరు ఎట్లా ఉంటుందో తెలుసు. కాబట్టి వీళ్ళు ఈ విధంగా ప్రోగ్రామ్ చేస్తూ వచ్చిన చిన్న అమౌంట్ దాచుకొని కూడబెట్టి వృద్ధులకు వృద్ధాశ్రమాలు కట్టించి ఇప్పటికి చాలామంది, నాకు తెలిసి ఒక 1500 అండి, ఎంతమందికి ఆశ్రయం ఇస్తున్నారు మేడం? ఎంతమందికి ఆశ్రయం ఇస్తున్నారు? 100 మెంబర్స్కి ఇప్పటికి వారు చేరదీయడం జరిగింది. సొంత భవనాన్ని నిర్మించడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కొంచెం ఓకే సో అందు గురించి వాళ్ళు రియల్ టైం హీరోస్గా మీకు మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఈ సంవత్సరం. కాబట్టి వాళ్ళు కూడా చక్కటి పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఆ పర్ఫార్మెన్స్ మీరు కూడా ఒకసారి చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీ విలువైన సందేశాలు చక్కగా తెలియజేసినందుకు. చక్కటి ఆలోచన, ఇలాంటి ఆలోచన చేయడం కూడా ఇట్స్ నాట్ ఏజ్ రియల్లీ గ్రేట్ కదా. ఎస్ సార్, నో గట్టి ఒకసారి చెప్పట్లు.